రాగడి అనిల్ కుమార్ రివ్యూస్ ఉంటాయి కదా, వాళ్ళిద్దరి మధ్యలో కాంట్రవర్సీ గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు అసలు విశ్వక్సేను ఇప్పుడు ఒక వీడియో వచ్చింది, ఆ వీడియోని మీకు చూపిస్తా. ఆ వీడియోలో ఏమన్నాడు తెలుసా, నా జాంటా కూడా వీకలేవు నువ్వు, నీకే చెప్తున్నా అని అన్నాడు. ఆ వీడియో చూడండి. దాంతోపాటు ఇంకొక 2 వీడియోలు చూపిస్తా, అవి చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అవసరం ఉన్న సర్వీస్ రివ్యూస్ ఒప్పుకుంటా. అవసరం లేని సర్వీస్ ఏం తెలుసా, 2 నిమిషాల ట్రైలర్ కి మనం అరగంట రివ్యూ ఇస్తాం చూడు. థియేటర్ కి పోవడానికి వాడికి టికెట్ కొనుక్కొని థియేటర్ వెళ్ళాలి కాబట్టి అడికి ఓకే యు ఆర్ గివింగ్ రివ్యూ, నీ ఒపీనియన్ అంటే రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు కొంతమంది నీ ఒపీనియన్ ఫాలో అయ్యి వీడు చెప్పింది తింటే కొంచెం మనం థియేటర్కి పోయే దగ్గర నుండి బచాయిస్తాము, లెట్స్ ఫాలో అయ్యమని. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఒపీనియన్ ఫాలో అయ్యేటోళ్ళు కొంతమంది ఉంటారు. ఐ అగ్రీ. ట్రైలర్ అనేది 2 నిమిషాలది, అది నీకు నాకు ప్రతి ఒక్కడికి ఫోన్లో ఉన్నది. అది డైరెక్ట్ ఆడు చూసుకోగలుగుతాడు ట్రైలర్. ఆ 2 నిమిషాల ట్రైలర్ కి అరగంట రివ్యూ అవసరమా? నీకే చెప్తున్నా, నీకే అసలు ఎవరిని ఉద్దేశించి అంటాడో అర్థం కాదు అన్న, ఎవరిని ఉద్దేశించి అంటాడో అర్థం కాదు. విశ్వక్సేన్ ఇంతసేపు ఓడి అయిపోవాలని అంటాడు, లేకపోతే ఒక్కొక్కరికి నన్ను లేపుకుంటా ఏదని అంటాడు. ఇదంతా ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాదంటలేను. ఇప్పుడు నీకే చెప్తున్నా, అరే నీకే చెప్తున్నారా అంటే ఎవరికి చెప్తున్నావు నువ్వు, ఎవరికి చెప్తున్నావు? ఆయన మైండ్లో ఎవరికో ఒకరికి చెప్తాడు. రివ్యూవర్కి చెప్తుండా, ట్రోలర్కి చెప్తుండా, లేకపోతే అక్కడ కెమెరామ్యాన్లో వీడియో షూట్ చేసి ఆ కెమెరామ్యాన్కి చెప్తుండా నీకే చెప్తున్నా అనేది, అది ఒకటి అర్థం కాదు. అండ్ విశ్వక్సేన్కి అండ్ రాగడికి జరిగిన ఏదైతే డిస్కషన్ ఉందో ఓపెన్గా చెప్పాలంటే, విశ్వక్సేన్ గురించి రాగడి ఎప్పుడైనా సరే పాజిటివ్గానే మాట్లాడేది. ఏ సినిమా గురించి అయినా మేము విశ్వక్సేన్కి పెద్ద ఫ్యాన్స్. విశ్వక్సేన్ సినిమాలు అంటే మేము కోసుకుంటాం, మా హైదరాబాద్ రీజనల్ లాంగ్వేజ్ ఉంటుంది మాకు. మేము ఎప్పుడైతే ఆ ఫలక్నామా దాస్ సినిమా వచ్చిందో అప్పటి నుంచి అనేది ఉంటాయి కదా, అక్కడ నుంచి మేము హైప్ అయినాం. విశ్వక్సేన్ సినిమాలు అంటే మాకు అట్లా నచ్చుతాయి అని రాగడి ప్రతిసారి విశ్వక్సేన్ పోడుకుంటూనే వచ్చిండు. కాకపోతే అసలు కాంట్రవర్సీ ఎక్కడ వచ్చిందని అంటే, మన బీన్ బ్యాగ్ తర్వాత రాగడి వీళ్ళు ఇద్దరు కలిసి దేవరా సినిమా ట్రైలర్ని డీకోడ్ చేసిళ్ళు. మనలో పనే అది ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు పెట్టుకొని 1 అవర్ లైవ్ పెట్టుకుంటారు. ఆ లైవ్లో వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ వస్తారు, రివ్యూస్ వాళ్ళు అందరు వస్తారు. ఈ రివ్యూలు అలవాటు చేసిళ్ళు. క్రిటిక్స్ ఎప్పటి నుంచో ఉన్నారు, వీళ్ళకి కొంచెం కొత్తగా వచ్చిళ్ళు. ఇంకోటి అగ్గువల జనాల దగ్గరికి రావడం వీళ్ళ పని అయింది. అయితే విశ్వక్సేన్ రాగడి మొన్న క్వశ్చన్ అడిగిండు, ఇప్పుడు మేము కోర్ టు ద మాసెస్ మేము ఎందుకు పోతాం, ఆ ఫలక్నామా దాస్ సినిమా అందుకే తీసినాం. ఇప్పుడు అంత బాగానే ఉంటుంది రివ్యూ ఇవ్వడం, కానీ ఆ రివ్యూ ఇవ్వడం ఏదైతే ఉంటుందో, సినిమాకి రివ్యూ ఇవ్వడం ఓకే బాగానే సినిమా వచ్చి రివ్యూ ఇస్తావు, కానీ ట్రైలర్ 2 నిమిషాల ట్రైలర్కి నువ్వు 3 గంటల రివ్యూస్తో చూసినావా, 30 నిమిషాల రివ్యూస్తో చూసినావా, అక్కడ ఉంటుంది అసలు కథ. ట్రైలర్ చూస్తాడు వాడు డిసైడ్ అవుతాడు కదా నీకేం నొప్పి అని రాగడిని కొంచెం గట్టిగా వేసుకున్నాడు. అసలు ద స్ట్రాటజీ ఆఫ్ విశ్వక్సేన్ ఏముంటుంది తెలుసా, అని ఇట్లానే ఒక లక్ష్మణ్ ఉంటాడు ట్రోలర్. ఆ ట్రోలర్ మీమర్ లక్ష్మణ్ ఎవరైతే ఉన్నారో ఆ లక్ష్మణ్తోని ఒకటి పెట్రోల్ పోయించుకొని రోడ్డు మీద పెద్ద ప్రాంక్ చేస్తే అది కేసు కూడా అయింది, కోర్టు దాకా పోయింది. ఈ స్ట్రాటజీలన్నీ ఏం ఫాలో అవుతాడంటే, సినిమా ముందు ఏదో ఒకటి క్రియేట్ చేస్తాడు. స్టేజ్ మీద ఏదో ఒక మాట అంటాడు, లేకపోతే అక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఆ ప్రెస్ వాళ్ళని Q&A అడుగుతుంటే వాళ్ళని ఏదో ట్రోల్ అంటే వాళ్ళని ఏదో మాట అంటాడు. వచ్చినావా సార్ నువ్వు అన్నట్టు వాళ్ళని ఒక మాట అంటాడు. దేవి నాగవల్లితో TV9లో ఒకటి చేయిస్తాడు. అంటే ఇవన్నీ ఏం తెలుసా, దీస్ ఆల్ స్ట్రాటజీస్. సినిమాకి ముందు మనం ఒకటి క్రియేట్ చేసి ఆ సినిమాకి కొంచెం హైప్ పెంచుకొని, ఆ హైప్ వచ్చిందంటే ఏమైందంటే, ఏమ్మా ఇంతగానం రేజ్ అవుతుండు విశ్వక్ బాయ్, అసలు సినిమాలు ఏముంటుంది మరి సినిమా కన్నా పోయి చూద్దామని ఇట్లా పోతే ఏమవుతుందంటే, ఆ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా, సినిమా స్టోరీ డ్రాప్ అయ్యి అసలు సినిమానే మంచి లేకపోయినా కూడా వీళ్ళు పెట్టిన ఖర్చు ఉంటుంది చూసినావా, అది ప్రొడ్యూసర్కి మనం సేవ్ చేసే స్ట్రాటజీ అనమాట. సో విశ్వక్ బాయ్ ఆ స్ట్రాటజీ ఫాలో అవుతాడు. అండ్ ఇంకొకటి, ఎన్టీఆర్ సార్తోని మనకి ఒక బాండింగ్ ఉంది. ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా ఆ బాండ్ అనేది క్రియేట్ చేసుకుంటూ నడుస్తూ ఉంటుంది. సో బేసికలీ ఏమవుతుంది అని అంటే, దిస్ ఈజ్ ద స్ట్రాటజీ ఆఫ్ మూవీ ప్రమోషన్. సో ఇట్లా నడుస్తుంది. ఇంకా రాగడి అండ్ విశ్వక్సేన్ వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. అంతెందుకు మన తరుణ్ భాస్కర్ కూడా వచ్చి రాగడిని వేసుకున్నాడు, అది కూడా మనం చూసినాం. సో రాగడి ఏంది అసలు, రాగడి ఒక సినిమాకి రివ్యూ ఇస్తున్నాడా, లేకపోతే సినిమా పూర్వోత్తరాలు టెక్నాలజీ అంతా మాడి ఏదో మాట్లాడతాడు. సో చూద్దాం మరి మెకానిక్ రాకీ సినిమా ఎలా ఉండబోతుందో. మెకానిక్ రాకీ సంబంధించి ట్రైలర్ రివ్యూ కూడా ఛానల్లో పెట్టినా, సో అది కూడా చూడండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.